ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ పార్ట్ 1లో ఈ మెథడ్స్ గురించి చూసాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ పార్ట్ 2లో జాయిన్ అండ్ స్ప్లిట్ మెథడ్స్ గురించి చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. స్ప్లిట్ మెథడ్. ఈ స్ప్లిట్ మెథడ్ ఒక స్ట్రింగ్ ని మనం ఇచ్చిన ఎలిమెంట్ ఆర్ సబ్ స్ట్రింగ్ దగ్గర స్ప్లిట్ చేస్తుంది. ఈ మెథడ్ లో ఓన్లీ మనకి 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి మనం ఎక్కడ స్ట్రింగ్ ని స్ప్లిట్ చేయాలి అనుకుంటున్నామో అది, ఇంకొకటి అలా ఎన్ని సార్లు చేయాలనుకుంటున్నాము అని. అండ్ సెకండ్ పారామీటర్ ఆప్షనల్. మనం ఏది ఇవ్వకుంటే -1 తీసుకుంటుంది. అంటే మొత్తం ఎన్ని సార్లు మనం స్ప్లిట్ చేయాలనుకున్న క్యారెక్టర్ వస్తే అన్ని సార్లు స్ప్లిట్ చేయమని దాని మీనింగ్. సో ఇప్పుడు మనం ఏ స్ట్రింగ్ ని స్ప్లిట్ చేయాలో దానికి ఈ స్ప్లిట్ మెథడ్ అప్లై చేద్దాం. సో ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, మేమే ప్రోగ్రామర్స్ యూట్యూబ్ ఛానల్ అని. ఇప్పుడు ఈ మేమే ప్రోగ్రామర్స్ యూట్యూబ్ ఛానల్ అనే స్ట్రింగ్ లో మధ్యలో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ దగ్గర నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ స్ట్రింగ్ కి నేను స్ప్లిట్ మెథడ్ అప్లై చేసి ఆ స్ప్లిట్ మెథడ్ లో స్పేస్ స్ట్రింగ్ పారామీటర్ ని పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ స్పేస్ అనేది కూడా ఒక స్ట్రింగే, ఎందుకంటే సింగిల్ కోట్స్ లో ఉంది కదా, అందుకు. అవుట్పుట్ చూడండి, అన్ని స్ప్లిట్ అయ్యి ఒక లిస్ట్ వచ్చింది. సో మనం ఈ స్ప్లిట్ వాడితే మనకి రిజల్ట్ లిస్ట్ లో వస్తుంది. చూసారా, ప్రతి స్పేస్ కాడ స్ట్రింగ్ స్ప్లిట్ అయింది. ఇక్కడ మేమే ప్రోగ్రామర్స్ కి మధ్యలో స్పేస్ ఉంది, ప్రోగ్రామర్స్ కి యూట్యూబ్ కి మధ్యలో స్పేస్ ఉంది, యూట్యూబ్ కి ఛానల్ కి మధ్యలో స్పేస్ ఉంది. స్పేస్ ఉన్న దగ్గరల్లా స్ప్లిట్ అయింది చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ డెవలప్మెంట్ అనే స్ట్రింగ్ తీసుకున్నాను, దీనికి స్ప్లిట్ మెథడ్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను డెవలప్మెంట్ అనే స్ట్రింగ్ లో ఈ అనే క్యారెక్టర్ దగ్గర స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. స్ప్లిట్ లో ఈ అనే స్ట్రింగ్ ని పాస్ చేశాను. అవుట్పుట్ చూడండి. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, డెవలప్మెంట్ లో ఈ అనే స్ట్రింగ్ వచ్చిన దగ్గర స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం కదా, డెవలప్మెంట్ లో డి పక్కన ఈ వచ్చింది చూడండి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ కాడ స్ప్లిట్ అయిందని, ఇప్పుడు ఈ స్ట్రింగ్ 2గా స్ప్లిట్ అయింది కదా, ఇక్కడ డి అనేది ఆల్రెడీ స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఈ లెటర్ దగ్గర స్ప్లిట్ చేద్దాం. సో ఇక్కడ ఈ అనేది ఎక్కడ ఉంది, వి పక్కన ఉంది. ఇప్పుడు VELOPMENT అనే స్ట్రింగ్ లో ఈ దగ్గర స్ప్లిట్ అయింది, అందుకని వి సపరేట్ వచ్చింది. LOPMENT సపరేట్ అయింది. ఇప్పుడు ఈ LOPMENT అనే స్ట్రింగ్ లో ఈ ఉంది కదా, ఇప్పుడు అక్కడ స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ LOPM అండ్ NT గా స్ప్లిట్ అవుతుంది, అంటే ఈ దగ్గర స్ప్లిట్ అవుతుంది. ఈ విధంగా ఈ ఎక్కడ వచ్చిందో అక్కడ స్ప్లిట్ అవుతూ పోతుంది. సో రిజల్ట్ లిస్ట్ లో వచ్చింది కదా, లిస్ట్ నెక్స్ట్ టాపిక్ అక్కడ చెప్పుకుందాం లిస్ట్ గురించి డెప్త్ గా. కొన్నిసార్లు మనం స్ట్రింగ్ ని మొత్తం స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనే స్ట్రింగ్ లో ఈని నేను 2 సార్లు మాత్రమే స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే డెవలప్మెంట్ అనే స్ట్రింగ్ ఇచ్చి దానికి స్ప్లిట్ మెథడ్ అప్లై చేసి ఆ స్ప్లిట్ మెథడ్ లో ఏ ఎలిమెంట్ దగ్గర స్ప్లిట్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ ని ఇస్తాను. అంటే ఇక్కడ నేను ఈ ఇస్తున్నాను, కామా ఇచ్చి ఎన్ని సార్లు స్ప్లిట్ చేయాలనుకుంటున్నానో ఆ పక్కన ఇస్తాను. నేను ఎన్నిసార్లు చేయాలనుకుంటున్నాను, 2 సార్లు, అందుకని 2 ఇచ్చాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 2 సార్లు స్ప్లిట్ అయింది, డి దగ్గర ఒకటి, వి దగ్గర ఒకటి. సో ఇది ఎలాగో చూద్దాం. డెవలప్మెంట్ లో ఫస్ట్ ఈ దగ్గర స్ప్లిట్ చేయండి, డి అనేది ఒక స్ట్రింగ్ అవుద్ది, VELOPMENT అనేది ఒక స్ట్రింగ్ అయింది, అంటే ఈ కాడ స్ప్లిట్ అయింది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ఎన్నిసార్లు స్ప్లిట్ అయింది, ఒక్కసారి. అక్కడ మనం ఎన్ని ఇచ్చాం, 2 సార్లు ఇచ్చాం, అందుకని VELOPMENT లో ఈ దగ్గర ఇంకోసారి స్ప్లిట్ అవుతుంది. ఈ దగ్గర స్ప్లిట్ అయితే వి అనేది ఒక స్ట్రింగ్ అవుతుంది, LOPMENT అనేది ఇంకో స్ట్రింగ్ అవుతుంది. ఇప్పటికి ఎన్నిసార్లు అయింది స్ప్లిట్టింగ్, 2 సార్లు. అక్కడ మనం ఇచ్చింది 2 టైమ్స్, అందుకనే అక్కడ అవుట్పుట్ DVLOPMENT వచ్చింది. ఇందాకటి నుంచి సింగిల్ క్యారెక్టర్ ని స్ప్లిట్ మెథడ్ లోకి పంపించి స్ట్రింగ్ ని స్ప్లిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక సబ్ స్ట్రింగ్ ని పాస్ చేసి స్ట్రింగ్ ని స్ప్లిట్ చేద్దాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ స్ప్లిట్ మెథడ్ అప్లై చేద్దాం. ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఈటింగ్, స్లీపింగ్, మార్నింగ్, వాకింగ్. ఇప్పుడు ఇంగ్ అనే ఒక సబ్ స్ట్రింగ్ ని ఈ స్ప్లిట్ మెథడ్ లో పాస్ చేద్దాం. అంటే ఈ స్ట్రింగ్ లో ఇంగ్ వచ్చిన దగ్గరల్లా నాకు ఆ స్ట్రింగ్ స్ప్లిట్ అవ్వాలి. అవుట్పుట్ చూడండి, ఈట్, స్లీప్, మార్న్, వాక్. సో ఇది ఎలా జరిగిందో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ ఇలా ఉంటుంది, ఈటింగ్, స్లీపింగ్, మార్నింగ్, వాకింగ్. ఇప్పుడు మనం ఎక్కడ స్ప్లిట్ చేయాలనుకుంటున్నాము, ఇంగ్ దగ్గర. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఇంగ్ ఎక్కడుందో స్టార్టింగ్ నుంచి వెతుక్కుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్ ఎక్కడ వచ్చింది, ఈట్ తర్వాత. సో అక్కడ మనకి స్ట్రింగ్ అనేది 2గా స్ప్లిట్ అయిపోతుంది. ఎలా అంటే ఈట్ అనేది ఒక స్ట్రింగ్, నెక్స్ట్ స్లీపింగ్, మార్నింగ్, వాకింగ్ అనేది ఒక స్ట్రింగ్, నెక్స్ట్ ఆ ఈట్ అనే స్ట్రింగ్ ని వదిలేసేయండి, ఆల్రెడీ స్ప్లిట్ చేసాం కదా. సో ఇక్కడ స్లీపింగ్, మార్నింగ్, వాకింగ్ అనే స్ట్రింగ్ లో ఇంగ్ ఎక్కడుందో అక్కడ స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ ఇంగ్ ఎక్కడుంది, స్లీప్ పక్కన. సో స్లీప్ అనేది ఒక స్ట్రింగ్ గా, మార్నింగ్, వాకింగ్ అనేది ఇంకో స్ట్రింగ్ గా స్ప్లిట్ అయిపోతుంది. స్లీప్ అనేది కూడా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మార్నింగ్, వాకింగ్ అనే స్ట్రింగ్ లో
ఇంగ్ ఎక్కడుందో అక్కడ స్ప్లిట్ చేయండి. సో ఇక్కడ ఇంగ్ ఎక్కడుంది, MORN తర్వాత ఉంది. సో అక్కడ మళ్ళీ 2 స్ట్రింగ్స్ గా స్ప్లిట్ అయిపోతుంది. ఒకటి MORN, ఇంకోటి వాకింగ్. సో ఇంకా లాస్ట్ వాకింగ్ అనే స్ట్రింగ్ ఉంది. ఈ వాకింగ్ అనే స్ట్రింగ్ లో ING దగ్గర స్ప్లిట్ చేస్తాం. సో ఇక్కడ వాక్ అనేది ఒక స్ట్రింగ్ గా స్ప్లిట్ అయింది. ఇంగ్ తర్వాత ఇంకేమీ లేదు కాబట్టి ఎంటీ స్ట్రింగ్ వచ్చింది. సో ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటా. ఇందాక మనం చేసిన క్వైరీలో ఇంగు పక్కన 2 పెడితే ఏమవుద్ది, 2 టైమ్స్ స్ప్లిట్ అవుద్ది. అవుట్పుట్ చూడండి, ఈట్ స్లీప్, మార్నింగ్ వాకింగ్ 2 సార్లు స్ప్లిట్ అయింది చూడండి. ఇప్పుడు ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం. పైథాన్ అనే స్ట్రింగ్ తీసుకొని దీనికి స్ప్లిట్ మెథడ్ అప్లై చేద్దాం. ఈ స్ప్లిట్ లో నేను ఈ అనే ఎలిమెంట్ ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి అదే వచ్చింది లిస్ట్ లో. ఎందుకని, ఈ అనే ఎలిమెంట్ పైథాన్ అనే స్ట్రింగ్ లో లేదు. సో ఏమీ లేకుంటే ఎందుకు స్ప్లిట్ చేస్తుంది, చేయదు, ఉన్నది రిటర్న్ చేస్తుంది. ఈ స్ప్లిట్ మెథడ్ లో మనం ఏ స్ట్రింగ్ పాస్ చేయకపోతే ఇది ఆటోమేటిక్ గా స్పేస్ తీసుకొని స్ట్రింగ్ ని స్ప్లిట్ చేస్తుంది. కావాలంటే చూడండి. నెక్స్ట్ మెథడ్ జాయిన్ మెథడ్. ఈ జాయిన్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్ ని ఇటరేటర్స్ తో జాయిన్ చేస్తుంది. ఇటరేటర్స్ అంటే ఒక డేటా టైప్ లో మోర్ దాన్ 1 ఎలిమెంట్ ఉంటే, లైక్ కాంపౌండ్ డేటా టైప్. సో మనకున్న కాంపౌండ్ డేటా టైప్స్ ఏవి, స్ట్రింగ్, లిస్ట్, టుపుల్, సెట్, అరే, రేంజ్, డిక్షనరీ. బట్ రేంజ్ కి అరేకి ఈ జాయిన్ మెథడ్ సపోర్ట్ చేయవు. ఎందుకంటే మనం రేంజ్ అండ్ అరేలో ఓన్లీ న్యూమరిక్ వాల్యూసే ఇస్తాం. సో మనం జాయిన్ మెథడ్ వాడాలంటే ఈ మెథడ్ లో ఓన్లీ ఇటరేటర్ పాస్ చేయాలి. అండ్ ఆ ఇటరేటర్స్ లో ఎలిమెంట్స్ అన్ని స్ట్రింగ్ డేటా టైప్ అవ్వాలి. కన్కాటినేషన్ అండ్ జాయిన్ రెండు డిఫరెంట్. సో ఇది ఎగ్జాంపుల్ తో చెప్పుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక స్ట్రింగ్ ని వేరియబుల్ లో స్టోర్ చేద్దాం. A = హై. ఇప్పుడు ఆ స్ట్రింగ్ కి జాయిన్ మెథడ్ అప్లై చేద్దాం. A.join ఆఫ్. ఆ మెథడ్ లో ఒక పారామీటర్ ని పాస్ చేయాలి, అదే ఇటరేటర్. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రింగ్ ని ఇస్తున్నాను చూడండి, ABCDE. స్ట్రింగ్ కూడా ఒక ఇటరేటర్ కదా. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి. ఇక్కడ అవుట్పుట్ బాగా గమనించండి. A హై, B హై, C హై, D హై, E. ఈ ABCDE ప్రతి ఎలిమెంట్ మధ్యలో హై అనేది జాయిన్ అయింది. సో ఈ జాయిన్ మెథడ్ ఏంటంటే ఒక ఇటరేటర్ ఎలిమెంట్స్ మధ్యలో స్ట్రింగ్ ని జాయిన్ చేయడానికి. ఇక్కడ ఇటరేటర్ ఏంది, ABCDE. దాని మధ్యలో మనం ఏ స్ట్రింగ్ జాయిన్ చేసాం, హాయ్ అనే స్ట్రింగ్ ని. ఈచ్ ఎలిమెంట్ మధ్యలో హాయ్ అనే స్ట్రింగ్ జాయిన్ అయింది. నార్మల్ గా మనం ఈ జాయిన్ మెథడ్ లో స్పేస్ అండ్ స్లాష్ అని వాడతాము ఎక్కువగా. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ లో అన్ని లెటర్ కి మధ్యలో స్పేస్ రావాలనుకుంటున్నాను. ఆ స్ట్రింగ్ ఏంటంటే ABCDEF. సో ఇప్పుడు సింపుల్ గా కొటేషన్స్ లో స్పేస్ ఇచ్చి డాట్ జాయిన్ మెథడ్ దాని లోపల ABCDEF అనే ఒక ఇటరేటర్ ఇస్తున్నాము. ఇప్పుడు దీని అవుట్పుట్ చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ కి మధ్యలో స్పేస్ జాయిన్ అయింది. సో ఇందాక చెప్పినట్టుగానే ఈ జాయిన్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం పంపించిన ఇటరేటర్ ఎలిమెంట్స్ మధ్యలో మనకు నచ్చిన స్ట్రింగ్ తో జాయిన్ చేస్తుంది. ఇప్పుడు స్లాష్ అని వాడదాం. ఇక్కడ స్లాష్ అని ఇచ్చాను, ఇది నా దాంట్లో ఎలాగా వస్తుంది, నార్మల్ గా స్లాష్ ఇలా ఉంటుంది. డాట్ జాయిన్ ఆఫ్. ఇప్పుడు దీంట్లో ఒక ఇటరేటర్ ఇస్తున్నాను, మేమే ప్రోగ్రామర్స్ అని. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ _ ఇద్దాం. అవుట్పుట్ చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ న్యూ లైన్ లో ప్రింట్ అయింది. ఇక్కడ స్లాష్ n అంటే న్యూ లైన్ అని, ఇక్కడ _ ఏంటంటే ప్రీవియస్ అవుట్పుట్ అని. మీ దాంట్లో స్లాష్ అనేది ఈ విధంగా ఉండదు, ఇలాగ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డైరెక్ట్ గా స్ట్రింగ్ కే నేను జాయిన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. హలో డాట్ జాయిన్ ఆఫ్. ఇక్కడ ఒక ఇటరేటర్ పాస్ చేశాను. ఆ ఇటరేటర్ లో 1 to 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, అదొక స్ట్రింగ్. అవుట్పుట్ చూడండి, 1 హలో, 2 హలో, 3 హలో, 4 హలో, 5 హలో, 6. సో ఇటరేటర్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మధ్యలో హలో వచ్చింది. ఇక్కడ 1 2 3 ఈ నెంబర్స్ అనేటివి స్ట్రింగ్ అది, ఎందుకంటే కొటేషన్స్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు A = సమ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఏ వేరియబుల్ కి నేను జాయిన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. A.join ఆఫ్ మేమే. సో ఇటరేటర్ పాస్ చేసి ఎంటర్ నొక్కాను. ఇక్కడ చూడండి, M సమ్, E సమ్, M సమ్, E. అలాగే ఇప్పుడు డైరెక్ట్ గా సమ్ అనే స్ట్రింగ్ కి జాయిన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. Sum.join ఆఫ్ మేమే. మేమే అనేది ఇటరేటర్. అవుట్పుట్ చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది. మనం వేరియబుల్ లో స్టోర్ చేసి జాయిన్ మెథడ్ అప్లై చేసినా, డైరెక్ట్ గా స్ట్రింగ్ కే జాయిన్ మెథడ్ అప్లై చేసినా రెండు ఒకటే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, B = మేమే. A.join ఆఫ్ B. అవుట్పుట్ చూడండి, M సమ్, E సమ్, M సమ్, E. అవుట్పుట్ అదే వచ్చింది. ఇక్కడ నేను ఇటరేటర్ ని స్టోర్ చేసి పాస్ చేశాను. సో స్టోర్ చేసి పాస్ చేసినా, డైరెక్ట్ గా ఇచ్చినా ఒకటే. ఇప్పుడు డైరెక్ట్ గా మేమే అనే స్ట్రింగ్ కి జాయిన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. మేమే.join ఆఫ్ B. ఇక్కడ B ని ఇటరేటర్ గా పాస్ చేశాను. ఆల్రెడీ B లో మేమే అని ఉంది. అవుట్పుట్ కూడా అదే వచ్చింది చూడండి. ఈ 4 అవుట్పుట్స్ దాని సింటాక్స్ గమనించండి. మనం
వేరియబుల్ లో స్టోర్ చేసినా చేయకున్నా స్ట్రింగే. వేరియబుల్ లో స్ట్రింగ్ స్టోర్ చేసాం కాబట్టి ఆ వేరియబుల్ డేటా టైప్ స్ట్రింగ్ అయింది. సో మనం వేరియబుల్ లో స్టోర్ చేసి ఈ మెథడ్స్ గానీ ఇంకేమైనా చేసినా లేదా డైరెక్ట్ స్ట్రింగ్ నే వాడినా ఒకటే. మనం వేరియబుల్ లో స్టోర్ చేసి ఆపరేషన్స్ ఎప్పుడు చేస్తామంటే ఆ వాల్యూ మనకి మళ్ళీ కూడా అవసరం అవుతుంది అన్నప్పుడు. ఇప్పుడు వేరియబుల్ ఏ అని ప్రింట్ చేద్దాం. మనం జాయిన్ మెథడ్ కి కన్కాటినేషన్ కి రెండు డిఫరెంట్ అన్నాం కదా, అది ఎలాగో చూద్దాం. మనం 2 స్ట్రింగ్స్ ని జాయిన్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రింగ్ ఏబిసిడి అని తీసుకొని దానికి జాయిన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఈ జాయిన్ మెథడ్ లో 1 2 3 4 అనేది స్ట్రింగ్ ఇటరేటర్. అవుట్పుట్ చూడండి. ఇప్పుడు ఇదే స్ట్రింగ్స్ ని కన్కాటినేషన్ చేద్దాం. ఏబిసిడి ప్లస్ 1 2 3 4. అవుట్పుట్ చూడండి, రెండింటికి డిఫరెంట్ గా ఉంది అవుట్పుట్. పైన అవుట్పుట్ ఎలా వచ్చింది? జాయిన్ లో ఉన్న ఇటరేటర్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ మధ్యన మనం ఇచ్చిన స్ట్రింగ్ యాడ్ అయింది. కింద అవుట్పుట్ ఎలా వచ్చింది? ఇచ్చిన 2 స్ట్రింగ్స్ పక్క పక్కన జాయిన్ అయ్యాయి. అది సింపుల్ డిఫరెన్స్. రేపటి వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ పార్ట్ 3లో ఈ మెథడ్స్ గురించి చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.